ఎన్నో ఏళ్ళుగా చూస్తున్నాం హైదరాబాద్లో మైనర్ల యాక్సిడెంట్లు పెచ్చిమీరుతూనే ఉన్నాయి. రాత్రంతా తాగడం, తెల్లవారుజామునే ఆ వెహికల్స్ తీసుకొని వచ్చి ర్యాష్ డ్రైవింగ్తో ఎదుటివారి ప్రాణాలు తీస్తున్నటువంటి సంఘటనలు ఎన్ని జరుగుతున్నా కూడా తీరు మారట్లేదు. తల్లిదండ్రులు వెహికల్స్ ఇస్తూనే ఉన్నారు, వాళ్ళు వెహికల్స్ తీసుకొని వచ్చి రోడ్ల మీద పడి ఈ విధంగా ప్రాణాలు తీస్తున్నారు. అయితే నిన్న ఎగ్జాక్ట్గా 6 గంటలకు ఇక్కడ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఈ దేవేందర్ నగర్ టు గాజుల రామారం వెళ్లే రూట్ ఇది. అటు సైడ్ నుండి వస్తున్నటువంటి ఎక్స్యూవీలో మనీష్ గౌడ్, అతను 20 ఏళ్ల కుర్రాడు, డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. అతనితో పాటు అతను 5 స్నేహితులు, అంటే మొత్తం 6 కార్లో ఉన్నారు. అక్కడ నుండి ఆ రూట్ నుండి ఇటువైపుగా వస్తుండగా కూడా ఒక ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి అత్యంత వేగంతో ఇటువైపుగా వచ్చి ఇక్కడ అయితే కరెంటు పోల్ ఉందో ఆ కరెంటు పోల్ వద్ద గోపి అనేటువంటి వ్యక్తి అప్పుడే ఆ సమయంలో నడుచుకుంటూ వెళ్తుండగా కూడా అతన్ని ఢీకొట్టగా ఒక్కసారి ఎగిరి 7 మీటర్ల అవతల పడిపోవడంతో అక్కడికక్కడే అతను ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. సో ఈ ఘటనలో మొత్తం అక్కడ స్పాట్లోనే మనీష్ గౌడ్ను, డ్రైవింగ్ చేసినటువంటి మనీష్ గౌడ్ మైనర్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ప్రస్తుతం ఇంకా విచారిస్తున్నారు, ఎందుకంటే మిగతా ఇంకా 5 మైనర్లు పరారీలో ఉన్నారు. యాక్సిడెంట్ కాగానే కనీసం అతను పడ్డతన్ని కూడా చూడకుండా అసలు ప్రాణాలతో ఉన్నాడా, అసలు ఏమైంది అనేటువంటిది పట్టించుకోకుండా వాళ్ళంతా కూడా పరారయ్యారు. స్థానికులే ఆ తర్వాత అతన్ని చూసి ఆసుపత్రికి తరలించేలో కూడా చనిపోయినటువంటి పరిస్థితి. సో వీళ్ళు అప్పటికే కొంత దూరంలోనే ఒక వ్యక్తిని, ఏదైతే ఇక్కడ షణ్ముఖపీఠంలో కుకింగ్ మాస్టర్గా పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తిని ఢీకొట్టి వాళ్ళను పట్టుకోవడానికి వస్తుండగా కూడా వాళ్ళు పరారీ అవుతూనే మళ్ళీ ఇంకొక యాక్సిడెంట్ చేశారు. ఇక్కడ ఏకంగా ప్రాణాలు తీశారు. సో చూడొచ్చు మనం రమ్య యాక్సిడెంట్ పంజాగుట్టలో చూసాము. అయితే చిన్నారి రమ్యను అక్కడ మైనర్లు తాగుబోతులు యాక్సిడెంట్ చేసి ఆ రోజు వారి కుటుంబాన్ని ఏ విధంగా చిన్నాభిన్నం చేశారో, సో అదేవిధంగా అనేక కుటుంబాలను ఈ విధంగా మైనర్స్ రాత్రంతా తాగి తెల్లవారుజామున వరకు తాగుతూ యాక్సిడెంట్లు చేస్తూ ప్రాణాలు తీస్తున్నారు. సో ఇప్పటికైనా కూడా పోలీసులు అలర్ట్ అయ్యి ప్రతి వీధిలో ప్రతి చోట కూడా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తూనే ఉండాలి. తెల్లవారుజామున వరకు చేస్తేనే ఇది కంట్రోల్ అవుతుందని చెప్తున్నారు. ఎందుకంటే వీళ్ళంతా రాత్రి 2 దాటిందంటే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు ఉండవు కాబట్టి యథేచ్ఛగా తిరగొచ్చు అనేటువంటి ఒక ఉద్దేశంతో విచ్చలవిడిగా మద్యం సేవిస్తూ ఈ విధంగా చేయడం వల్లనే ఎదుటి వారి ప్రాణాలు అయితే గాల్లో కలుస్తున్నాయి. కిరణ్, ఈ మధ్యకాలంలో ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు తగ్గాయి అనే వాదన వినిపిస్తోంది, అది వాస్తవేనా? మనం గతంలో చూసాం ఖచ్చితంగా డ్రంక్ అండ్ డ్రైవ్స్ ఒక వీకెండ్స్ మాత్రమే కాదు, వీక్ డేస్ కూడా ఉండేవి. చెప్పండి. అంతకుముందు గతంలో చాలా వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు ఎక్కడ పడితే అక్కడ కూడా నిర్వహించేవాళ్ళు. తాగుబోతులకు, మద్యం సేవించిన వారికి బండి నడపాలంటేనే ఒక వణుకు పుట్టే పరిస్థితులు ఉండేటివి హైదరాబాద్ నగరంలో. కానీ ఇటీవల చూస్తే చాలా వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు ఎక్కడా కూడా నిర్వహించట్లేదు అనేటువంటిది చాలా వినిపిస్తుంది. ఎక్కడికక్కడ ఇవి నిర్వహిస్తేనే ఈ తాగుబోతులు అనేటువంటిది అరికట్టవచ్చు వారిని. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం వల్లనే ఇటువంటి యాక్సిడెంట్స్ జరుగుతుంటాయి. వాళ్ళు మద్యం మత్తులో, నిన్న యాక్సిడెంట్ చేసినటువంటి మనీష్ గౌడ్ కూడా మద్యం శాతం దాదాపు 200% రీడింగ్ వచ్చింది. సో అంత తాగి ఓవర్ స్పీడ్గా నడపడం వల్ల అది కంట్రోల్ తప్పి ఈ విధంగా ప్రాణాలు అయితే పోతున్నాయి. సో ఇప్పటికైనా కూడా మద్యం తాగి వాహనాలు నడపకూడదు. ఒకవేళ అలాంటి వారిని కట్టడి చేయాలంటే పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు కూడా నిర్వహించాలి.